ఊకుకే ఉడుకు నీళ్ళు పెడితే 4 రోజులకే గ్యాస్ బండ్ అయిపోతుంది. జర తగ్గి. కరెంటు బిల్లు గింతకనం ఎందుకు వచ్చిందో ఎవ్వరు లేకున్నా బెడ్రూమ్లో లైట్లు వేస్తున్నారు. జర చూసుకోండి. గంత దూరం రావాలనా బండి పెట్రోల్ తుట్టి సరుకులు జర సూషిరాయి. పోయిన నెలలనే 1000 రూపాయలు ఎక్కువైంది. ఇగో ఇట్లుంటది ఇండ్లల్లా. ఏడ ఎంత ఖర్చు అవుతుంది, ఏడ తగ్గియాలని లెక్కలేసుకుంటారు చాలా మంది. కానీ గీడ మాత్రం అట్లా కాదుల్లో. దేశంలో పబ్లిక్ దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారో తెలుసునా? ఇంకేముంటది, పోరల చదువులకే. ఎల్కేజీకే లక్షలు గుంజే జమానా అంటున్నారులే. వాజీవే, కానీ పెండ్లిలకు అంతకు డబల్ పెడుతున్నారట. ఇండియాలా ఏడాదికి అందాజగా 80 లక్షలకెళ్లి కోటి లగ్గాలైతుంటే 10 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందంటే చూడురి మరి. అంటే ఒక్క పెండ్లి మీదనే 10కెళ్లి 12 లక్షలు పెడుతున్నట్టే. 3 ముళ్ళంటే మాటలా, మూటలు కావాలి. లగ్గం కారటికే లక్షలైతున్నాయి మళ్ళా. మొన్న ముఖేష్ అంబానీ సారు చిన్న కొడుకు పెండ్లి పత్రిక చూడలేదా? ఇక అది పెండ్లి మండపమో సినిమా షెట్టింగో అర్థమే కాదు. బాహుబలి రేంజ్ ల పందిళ్లు వరుస్తున్నారు. బంగారం ఎంత పిరమైన బేరం చేయాల్సిందే, పట్టుబట్టలు కొనాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైంది ఫోటోలు, వీడియోలు. జీవితంలా ఒక్కపారే జరిగే పండుగ కాబట్టి తీర్ లొకేషన్లల్లా ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు వేస్తున్నారు. ఇక పెండ్లికి ముందు సంగీత్, పెండ్లైనాక రిసెప్షన్ దావతు ఇంకింత జోరుంటది. వచ్చినోళ్లకు మర్యాదలు మామూలుగా ఉండాయి. మళ్ళా ముక్క కూర పెట్టాల్సిందే. మునుపంటే ఇంటి ముంగట్నే టెంట్ వేసి లగ్గం చేసేది. ఇప్పుడు మొత్తం ఫంక్షన్ హాల్లనే నాయే. కొత్త వెడ్డింగ్ కంపెనీలు ఉట్టుకొచ్చినాయి. మొదలే గింత అని ప్యాకేజ్ మాట్లాడితే మైలపోలు తీసే కాంచి అప్పగింతల దాకా అంతా అల్లే చూసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి ఖర్చుకి వెనకాడుతున్నారేమో గాని పెండ్లి ఖర్చుకైతే తగ్గేదేలే.